ఇవాళ రెసిపీ కోడిగుడ్లు బీరకాయ కర్రీ అండి. ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో క్విక్గా చూసేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. అందులో కొంచెం పసుపు వేసుకొని ముందే ఉడికించుకున్న గుడ్డలు వేసుకుని వేయించుకోవాలి. గుడ్లు ఎలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుని ఎర్రగా వేయించుకోవాలండి. ఉల్లిపాయలు ఎలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. టమాటాలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. టమాటాలు ఎలా మెత్తబడిన తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలండి. బీరకాయ కూడా ఆయిల్లో మగ్గించుకోవాలి. బీరకాయ ఇలా మగ్గిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. అలాగే కారం, గరం మసాలా కూడా వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్నాక ముందే వేయించి పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి మూత పెట్టుకుని. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. రెడీ అయిపోయిందండి కోడిగుడ్డు బీరకాయ కర్రీ. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు చేసుకునే కన్నా ఇలా ఒకసారి గుడ్డుతో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.